కానీ ఒక శివయ్య కనిపిస్తాడా? ఒక శివయ్య అనే డైలాగ్ ఉంటుందా? శివయ్య ఉండదండి. అది ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చిన్న ఇష్యూ ఇదయింది కదా, ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం అని అక్కడి నుంచి ఫిల్మ్లోంచి తీసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి తీసేసాం. అంటే సరదాగా నమ్మించే ఉద్దేశంతో పెట్టింది, తీసేయాల్సి వచ్చింది అని ఏమన్నా? అచ్చచ్చ అంటే ఒకదానికి కొంచెం ఇబ్బంది పడ్డారని తెలిసి తీసేసాం. మాకు అలాంటివి ఒక 20-30 తీసేసినా కూడా ఇంకో 100 ఉంటాయి సినిమాలో. సూపర్ సూపర్. మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి వస్తున్నప్పుడు మీరు ఆడియన్స్ని ప్రిపేర్ చేసే పద్ధతి బాగుంటుంది విష్ణు గారు. అంటే చాలా క్లారిటీగా ఇందులో ఏముంది అనేది దాచకుండా చెప్పేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయినా ఒకనా పర్లేదు, కానీ షాక్ అవ్వకూడదు అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సింగిల్ విషయంలో మీరు ఇచ్చే భరోసా ఏంటంటే 100% ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా దొరుకుతుంది విత్ స్ట్రాంగ్ స్టోరీతో అంటున్నారు. ఇది విష్ణు గారి చాలా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి మీకు. అప్పట్లో ఒకటి ఉండేవాడు కానీ, ఇది నాది ఒకే కథ కానీ, సామాజిక వర్గం, మెంటల్ మందిలో, వీటన్నిటి కోవలో సింగిల్ ఎక్కడ నిలుస్తాడు? ఇది అంటే కోవంది చెప్పలేమండి. మనం మేము తలుచుకోగానే ఒక 5 సినిమాలు వచ్చేస్తుంది. ఆ సినిమాల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్, దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి చేసిన సినిమాలు అండి. ఇది ఏంటంటే కొత్త కథ, ఫ్రెష్ కథ. ఆ కాన్సెప్ట్లు ఏంటంటే కొంచెం క్రిటికల్గా ఉండేవాళ్ళకి, లేకపోతే మల్టీప్లెక్స్ ఆడియన్స్కి, అలా ఏ సినిమాకి ఆ సినిమా డివైడ్ అయినట్టు ఉంటాయి అవి. అంటే ఎవరికి ఎలాంటి సినిమా ఇస్తున్నాం అనేది. ఇది ఫుల్ మీల్స్. ఇది అందరూ ఆడియన్స్కి, సింగిల్ స్క్రీన్స్ నుంచి టాప్ వరకు, యూఎస్ ఆడియన్స్ వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇంకా దీనికి కేటగిరీస్ చేయటానికి లేదు. మనకి వెంకటేష్ గారికి నువ్వు నాకు నచ్చావు, అలా నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు, ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది.